చక్కటి భోజనం అండి. ఈవెన్ నేను కూడా ఇవాళ మధ్యాహ్నం అక్కడే భోజనం చేశాను. ఒక్కసారి అది కూడా మీకు చూపిస్తాను, మీరు నాతో పాటు రండి సార్. ఒక్కసారి డైనింగ్ ఏరియా కూడా చూపిద్దాం. సో వచ్చేసాము డైనింగ్ ఏరియాకి. ఇదండి, ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడెక్కడ ఊర్లో నుంచి వస్తారు పిల్లలు తీసుకొని, ఇందాక మనం చెప్పినట్టు మధ్యాహ్నానికి లంచ్ టైంకి ఎట్టో వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి లంచ్ కూడా చేసుకొని చక్కగా ఈవినింగ్కి వాళ్ళు తిరిగి ప్రయాణం చేసి ఏ ఊర్లో నుంచి వచ్చారు. మేడం మన ఆఫీస్ కూడా ఏ విధంగా డిజైన్ చేసామంటే మేడం, ఒక్క స్టూడెంట్ మన ఆఫీస్కి అతను వేరే కంట్రీకి మాస్టర్స్కి చదువుకుందామని చెప్పి ఒకసారి ఆఫీస్ విజిట్ అయ్యారా, అన్ని ప్రాసెస్లు ఒకటే ప్లేస్లో 10 చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని డిసైడ్ చేసి ఉంచాం ఇక్కడ మనం ముందే. ఇప్పుడు ఇది చూసుకుంటే మీకు అంతా కూడా డైనింగ్ ఏరియా. మనకు మధ్యాహ్నము 12 గంటల నుంచి స్టార్ట్ మేడం, లంచ్ ప్రోగ్రామ్ ఉండిద్ది. 12 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు, నైట్ 8 o'clock వరకు రన్నింగ్ లో ఉంటూనే ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ ఉండిద్ది, మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు 4:35కి స్నాక్స్ వస్తాయి. దీని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి డిన్నర్ రెడీ అయిపోతుంది. సో పేరెంట్ ఏ టైం వచ్చినా కూడాను మనకు అందుబాటులో ఉంటుంది. మళ్ళీ బయట దగ్గర రెస్టారెంట్లోకి తిరిగి టైం వేస్ట్ అక్కడ చేసుకుని 1 hour దాని మీద పెట్టే బదులు వస్తారు, ఇదే వర్క్ లో చేసుకుంటూ వర్క్ లా కంప్లీట్ అయిపోయే విధంగా చేస్తాం. ఇక్కడ డైనింగ్ అది వాళ్ళు లంచ్ చేస్తూ కూడా డిస్కషన్ అయిపోతుంది ఫైనల్ డిసిషన్స్ అన్ని విషయాలు మేడం. మొత్తము స్టూడెంట్ హీ విల్ ఫీల్ వీసోర్స్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, వీసోర్స్ ఫస్ట్ ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇలాంటి బయటికి వెళ్ళి చదువుకోవాలని డిసైడ్ అయినప్పుడు జనాలకి ఆ డబ్బులు ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది భరోసా. నేను వెళ్ళి చదువుకోగలను, నేను వచ్చి ఒకరిని నమ్మి నా సర్టిఫికేట్స్ ఇచ్చి బయటికి వెళ్ళేంత వరకు వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారన్న భరోసా కావాలి. ఆ భరోసా ఉన్న రోజు ఎవరైనా ఏదైనా స్టెప్ తీసుకోగలరు, బయటికి వెళ్ళి చదవగలన కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది. వీసోర్స్కి వచ్చిన తర్వాత ప్రతి ఫ్లోర్ తిరిగిన తర్వాత నాకు మెయిన్గా కనిపించింది అదే భరోసా. ఏ స్టెప్లో ఏ పాసిబుల్ మిస్టేక్స్ అవుతాయో, ఆల్రెడీ అయ్యున్నాయో వాటన్నిటి రెక్టిఫై చేసి బెటర్ సొల్యూషన్స్తో వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ డిజైన్ చేశారనమాట. బీటెక్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, నేను ఇప్పుడే పర్సూ చేయొచ్చా లేదా, పర్సూ చేయాల్సిన ఆలోచన ఉంది, మాస్టర్స్ ఇప్పుడే దానికి నేను స్టెప్ తీసుకోవచ్చా లేదా, సో అన్నీ క్లియర్గా వీళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ వీడియోలో చూపించాము. ఇవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నాయి నాకు అంటే, మీరు 3 branches ఉన్నాయి, 3 branchesలో ఏదో ఒక బ్రాంచ్ మీ నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయొచ్చు. తెలంగాణ కాకుండా ఆంధ్ర నుంచి వాళ్ళు ఎవరైనా అప్లై చేయకుండా తెలంగాణకే రావాలా? లేదు మేడం, లేదు. ఆంధ్రాలో వచ్చేసి మనకు 3 ఆఫీసెస్ ఉన్నాయి మేడం. అక్కడ కూడా విజయవాడ బెన్ సర్కిల్లో ఆఫీస్ ఉంది, తిరుపతి రేణిగుంట రోడ్కి ఆఫీస్ ఉంది, అండ్ వెన్ కమింగ్ టు వైజాగ్లో కూడా కామత్ హోటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎన్టీఆర్ బీచ్ రోడ్కి మన ఆఫీసెస్. అక్కడ కూడా 3 ఆఫీసెస్ ఉన్నాయి. మెయిన్ లొకేషన్లోనే మెజారిటీ ఏది ట్రాన్స్పోర్టేషన్ బాగా అందుబాటులో ఉండే విధంగా ఉన్న లొకేషన్స్లోనే మన ఆఫీసెస్ ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఓ సూపర్. సో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు, నేను కన్సల్ట్ అవ్వాలనుకున్నాను అంటే హైదరాబాద్ రావాలా అలా ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు నియరెస్ట్గా తిరుపతి ఉంటుంది, వైజాగ్ ఉంది, అండ్ విజయవాడ కూడా ఉంది. మీరు పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోనండి, మాట్లాడిన తర్వాత మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.